కూటమి ప్రభుత్వ పాపాలను ప్రజలు లెక్కిస్తున్నారు అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. సూపర్ 6 హామీలు అమలు చేయకపోతే చొక్కాలు పట్టుకోమన్న నేతలు కనిపించకుండా పోయారు అన్నారు. బాబు, పవన్, లోకేష్ నియోజకవర్గాలలో బడ్డీ కొట్లల్లోనూ మద్యం విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయన్నారు. రాష్ట్రంలో మంచినీళ్లు దొరక్కపోయినా ఫోన్ చేస్తే ఇంటికే లిక్కర్ వస్తుంది అని మండిపడ్డారు పేర్ని నాని. సంపద సృష్టిస్తాననే పేరు మీద ఎవరికి సంపద సృష్టిస్తున్నారా అంటే గ్రామాలలోని మీ పచ్చ చొక్కా నాయకులకి, మీ ఎమ్మెల్యేలకి, మీ మంత్రులకి, మీ ప్రభుత్వాన్ని నడిపేటువంటి పెద్దలకి మాత్రమే సంపద సృష్టి జరుగుతుందనేది కూడా ఇవాళ ప్రజలు నోరు వెల్లబెట్ట చూస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఇవాళ ప్రజలకి మిమ్మల్ని దింపే అవకాశం లేకపోవచ్చు, కానీ మీ పాపాలన్నీ కూడా చూస్తూ శిశుపాలుడి తప్పులు శ్రీకృష్ణుడు లెక్క పెట్టినట్టుగా ప్రజలు మీ పాపాలని లెక్క పెడుతున్న పరిస్థితులు గుర్తుపెట్టుకోమని చెప్పని హెచ్చరిక చేస్తున్నాం. చెప్పిన మాట అమలు కాకపోతే చొక్కా పట్టుకోమన్నాడు డిఫాక్టో సీఎం గారు. చొక్కా పట్టుకుందామని కడుపు రగిలినోడు వెళ్తే శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఈ డిఫాక్టో సీఎం గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉండడు. మళ్ళీ సోమవారం పొద్దున వస్తాడు. హైదరాబాద్ మకం. కొడుకు చెప్పాడు కదా తండ్రిని నిలదీద్దాం, తండ్రి చొక్కా పట్టుకుందామని వెళ్తే శనివారం మధ్యాహ్నం నుంచి తండ్రి ఉండడు, సోమవారం వస్తాడు. మళ్ళీ ఇద్దరు దొరకట్లేదు కదా. ఈ ప్రభుత్వాన్ని నడిపేది నేనే, నన్ను నమ్మండి, ఓటేయండి అని చెప్పి ఓటేయించుకుంటాకి ఒక ఆయన తిరిగాడు కదా. పోనీ ఆయన చొక్కా అన్న పట్టుకుందాం అని చెప్పని కాలర్ పట్టుకోమన్నారు కదా అని వెళ్తామంటే ఆయనేమో ఆయనేమో కాలర్ లేని చొక్కాలతో లాల్చీలు వేసుకు తిరుగుతాడు. పసుపు రంగు లాల్చీలు, కాషాయ రంగు లాల్చీలు. ఆయన ఎక్కడ ఉంటాడే అంటే ఆయన అసలు దొరకడు. బెల్ట్ ఉంటే తోలు తీస్తానంటాడు, తాట తీస్తానంటాడు, షాపు సీల్ అయింది అంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన నియోజకవర్గం కుప్పంలో కానీ లేదా ఇంకొక ఆయన ఉన్నారు, అన్ని గెటప్లు ఆయనే. కాసేపు మనకు అపరిచితుల్లా కనబడతాడు పవన్ కళ్యాణ్ గారు, కాసేపు దశావతారాలు, అన్ని పాత్రలు ఆయనే. కాసేపు హోమ్ మినిస్టర్ని పీకేస్తానంటాడు. నిన్న మొన్న చెప్తున్నాడు అధికారులు ఇక ఉపేక్షించను, తోలు తీస్తా తాట తీస్తా అంటాడు. ఊళ్ళో మాత్రం ఉండడు, క్యాబినెట్ మీటింగ్లకు రాడు, సమీక్షలకు రాడు, ప్రభుత్వాన్ని నడపటాకు ఉండడు. వాళ్ళేమో 25 ఇచ్చాం 50 ఇచ్చాం ఉంటారు. ఏది నిజమో దేవుడికి ఎరగాలి, ఎర్ర పుస్తకానికి తెరవాలి. అనధికార ముఖ్యమంత్రి గారు ఒక ఆయన ఉన్నాడు, లోకేష్ నాయుడు గారు. వీళ్ళ ముగ్గురు నియోజకవర్గాల్లో కుప్పం, పిఠాపురం, మంగళగిరి, ఈ 3 నియోజకవర్గాల్లో బెల్ట్ షాపుల్లో బ్రాందీ ఏరులై విచ్చలవిడిగా బహిరంగంగా వడ్డీ కొట్లలో ఫ్రిజుల్లో పెట్టి అమ్ముతున్న పరిస్థితి మనకు కళ్ళకు కట్టినట్టు ప్రజలకు కనపడుతుంది. ఈ కషాయ కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలైన ఈ స్థితిలో ఎండలు మండుతున్నాయి. రాష్ట్రంలో బిందెడు తాగునీటికి అల్లాడుతున్నటువంటి వేలాది గ్రామాలు ఉన్నాయి. మంచినీళ్ళకి దిక్కులేదేమో కానీ ఫోను చేస్తే చాలు మద్యం ఇంట్లో రెక్కలు కట్టి వాలే పరిస్థితి. సూపర్ 6 పథకాలకు దిక్కులేదు కానీ క్యాష్ కొట్టు, బెల్ట్ పట్టు అనే పథకానికి మాత్రం పథకం ఫుల్గా నడుస్తున్న పరిస్థితి వాళ్ళు మన కళ్ళకి కనపడుతుంది. వేలంపాటలో పాట పాడుకో, ఎమ్మెల్యేకి డబ్బు కొట్టుకో, బెల్ట్ పట్టుకో.